ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదం అధికముగా
హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన సంవత్సరం అంతా ప్రభు
రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మాకు మా కుటుంబాలకి క్షేమాలు దయచేసి మా సంఘములు మీరు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు నాయన. ఎంతగా ప్రేమించుటకు నా ప్రభు మేమే పాటి వారంతా మేమైతే నీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించలేనప్పటికీ నా ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ అయా మా బాధలన్నీ భరిస్తూ మా సమస్యల శోధనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపిస్తూ నా ప్రభు ఇదే మన మొదటి పునరుద్ధాన ఆదివారం శక్తి బలమని మేము పొందుకునేటకు నా చూపిన కృపను బట్టి వందనాలు. ఎప్పుడో మృతుల సంఖ్యలో ఉండవలసిన మమ్మల్ని నా తండ్రి దినాన్ని రీతిగా సజీవ లెక్కలో ఉంచి అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నా ప్రభు, ఎంత మంచి దేవుడు అసలు మా చింతలన్నీ బాపేవయ్యా. అయ్యా తండ్రి నాయన నా అనుకున్న వారే మమ్మల్ని త్రోసివేసినప్పటికీ మమ్మల్ని వెలివేసినప్పటికీ మమ్మల్ని దూషించినప్పటికీ అయ్యా నువ్వు విడవలేదు ఎడబాయలేదు నా ప్రభు. చూడు నా చేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని చెప్పి ఉన్న దేవా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. ఇంకా నువ్వు మాకు ఈ సంవత్సరంలో నా ప్రభు దీనత్వాన్ని మాకు దయచేయ, తగ్గింపు మాకు దయచేయ అయ్యా. నీ అందు భయం కలిగి భక్తి కలిగి నా ప్రభు నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి నా ప్రభు. నీ దృష్టికి నా ప్రభు మేము ప్రేమలా ఉండడానికి సహాయం చేయాలి అయ్యా. అదిగో ఎవరి దృష్టికి మనుషుల దృష్టికి కాదు కానీ ప్రభు ఏ మనుషుడు మమ్మల్ని మెచ్చుకుంటే శ్రమ అన్నావు కదా నా ప్రభు. అయ్యా తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు కానీ ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అన్నావు ప్రభు. మనుషుల చేత పొగడ్తలు మాకొద్దు నా ప్రభు. అయ్యా ఇదిగో నీ దృష్టిలో నా ప్రభు మేము కనపడలాగా సహాయం చేయండి. ఈ సంవత్సరము నా ప్రభు ఈ ఆది నుంచి నా ప్రభు ఈ మొదటి పునరుత్థాన ఆదివారం నుంచి మరలా 31st ఆదివారం వరకు కూడా ప్రభు నీ మందిరములో క్రమముగా ఒలివ మొక్కల వలె నేను అంటుకట్టుకొని ఉండే భాగ్యమును నా ప్రభు మా సంఘములకు మాకును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 116వ అధ్యాయం 117 చదువుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చెప్పినప్పుడు బిగ్గరగా చెప్పండి, మీకు శక్తికి మించి చెప్పండి. ఎంతగా చెప్పగలుగుతారో అంతగా చెప్పండి, నోట్లో కాకుండా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పగలుగుతామో మనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత కూడా పారిపోవడానికి అవకాశం ఉంది కనుక మనం ఎలాగో వీళ్ళ దగ్గర చదవలేము కానీ దేవుడి మందిరంలోనైనా చెప్పినప్పుడు బిగ్గరగా చెప్పడం నేర్చుకోండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గును కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇచ్చి తిని నేను మిగుల బాధపడిన వాడను. నేను
యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వ జనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మరి మనందరము కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక ఎవరైనా సరే సాక్ష్యాలు చెప్పాలని ఆశపడే వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములను క్లుప్తంగా పంచుకోవచ్చు. దేవునామానికి స్తోత్రాలు. ఈ తమగారికి నా వాళ్ళందరికీ నా సాక్షి ఏంటంటే ఫస్ట్ తారీఖు లక్ష్మి ట్రైనింగ్ అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళింది. ఫస్ట్ తారీఖు నైట్ ఎక్కింది. ఇంకా 2వ తారీఖు అనమాట అక్కడ రిపోర్టింగ్ ఇవ్వాల్సింది. 2వ తారీఖు వెళ్ళినప్పుడు పొద్దున్నే 7ంటికి వెళ్ళిపోయారంట వీళ్ళందరూ. తనను ఇంకా 2 మగపిల్లలు ఉన్నారు. అక్కడ సాయి వాళ్ళ ఫ్రెండ్ తేజ అని ఒక అతను ఉన్నాడు. ఇంకా వాడైతే కారు షోరూమ్లో చేస్తున్నాడు. ఇంకా ఒక కారు తీసుకుని వాళ్ళని ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళాడంట. అయితే వీళ్ళు 7:30 వెళ్ళారు. కానీ కాలేజీ కదా, అది ఐటీ కాలేజీ పెద్దదంటే వీళ్ళకేం తెలియలేదు. వాళ్ళకు ఒకసారి నెంబర్ లేదు, ఏమీ లేదు. వెళ్ళారు కానీ కాలేజీ తీసేటప్పటికి 9:30 అలా అవుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ వెళ్ళారంట. కానీ ఒక్కసారి నెంబర్ లేకపోవడం వల్ల పొద్దున్నే 7ంటికి వెళ్ళిన వాళ్ళకి 3 వరకు కూడా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఒకసారి దగ్గర నుంచి మెయిల్ లేదు. యువతలు పంపించిన సార్కి ఫోన్ చేస్తుంటేనేమో వాళ్ళే రిసీవ్ చేసుకుంటారులే మీరు అని చెప్పేసి చెప్తున్నారంట. వీళ్ళకేమో ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలన్నది. ఇంకా తను ఫోన్ చేస్తుంది. అయితే హాస్టల్ చూసుకోవాలి కదా పిల్లలకు వచ్చేసేటప్పటికి. ఇంకా లోపల హాస్టల్ ఉంటుందా అని అడిగితే లోపల హాస్టల్ అయితే ఉంది, కానీ 12,000 కట్టాలి. నెలకు 12,000. ప్రతి నెల ఫస్ట్ తారీఖుల్లో వేస్తేనే అలా ఉంటారు, లేకపోతే బయటకు పంపిస్తుంటారని చెప్పేసి చెప్పారంట. ఆమె హైదరాబాద్ అంటే ఏముందిలో ఒక 5-6 వేలు ఉంటుందేమో హాస్టల్ ఫీజు అని చెప్పేసాను. నేనైతే 6,000 ఇచ్చి పంపించాను. నా దగ్గర అయితే ఏమి లేవు. అవి కూడా వాడినే చూడమన్న తేజ్ అని చూశాడు, పంపించాను. తర్వాత వాడు వచ్చేసరికి అమ్మ నువ్వు చెప్పినంత అమౌంట్ నేను చూసించాను, నా దగ్గర మిగిలిన నీకు లేవు అని చెప్పేసి వాడు ఫోన్ చేశాడు. ఇక్కడ చూస్తేనేమో సార్ రెస్పాండ్ అవ్వట్లేదు పిల్లలకి. ఇంకా అది ఫోన్ చేసి కంగారు పడిపోతున్నావా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేస్తున్నాను. సరే అని నేనైతే ప్రేయర్ చేసుకున్నా. తండ్రి నాయనా నీ చిత్తం తండ్రి నాయన, చదువు అంతట్లో నువ్వే తోడుగా ఉన్నావు. ఈ ట్రైనింగ్ కూడా ప్రభు నాయన నువ్వే తోడుగా ఉండి తనకి కావాల్సిన అక్కడ సార్లతో మాట్లాడడం కానీ ఆ హాస్టల్ కానీ నువ్వే సహాయం దయచేయని చెప్పేసి నేనైతే ఇప్పుడు ప్రధానాన్ని అయితే నేను చూడలేను తండ్రి అని చెప్పేసి నేనైతే ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇంకా మా చెల్లి మొత్తం ఇంటా కూర్చుంది. ఇంకా సర్లే అని చెప్పేసి అని అది తెలిసిన దగ్గర ఒక 5,000 అడిగి నాకు చెప్పకుండా పిల్లకి అకౌంట్లో వేసి చెప్పిందండి తనకి. అమ్మ నువ్వు ఎంత కావాలో అంత కట్టి మిగిలిన మాకు వెనక్కయ్యి నీకేం ఇబ్బంది లేదు, అక్కడ ఇబ్బంది పడకుండా అనే దగ్గర రూమ్లో ఉండని చెప్పేసి చెప్పిందంట. ఆ దేవుడు మాత్రం గొప్ప కార్యం చేశాడు. అదేవిధంగా సార్ రెస్పాండ్ అవునట్లు సార్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారంట అందరినీ కూడా. అమ్మ మీకు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ అని చెప్పేసి అని ఆ సార్ మాట్లాడే విధానం కానీ తను చూపించే ట్రైనింగ్ కోర్స్ కానీ చాలా బాగుందని చెప్పేసి అని పిల్ల చెప్పింది. అంత దేవుడి కృప, మేమైతే ఏం చేయలేము. ఆయనకి మేము ఏమి ఇచ్చినా రుణస్తులు వ్యక్తులు మా వాళ్ళైతే కాదు. చిన్న మనం ఏంటంటే నా భర్త మందిరంలోకి రావాలని ఆశ అయితే ఉంది, కానీ తను రాలేకపోతున్నాడు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ నా మాట వింటలేదు. మీ ప్రార్థన వల్ల అయితే మా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి.
మీ అందరి ప్రార్థనలో నా భర్త కోసం ప్రేయర్ చేయమని. అలాగే కిడ్నీ ఆపరేషన్ ఉంటుంది నాది. అది కిడ్నీ ఆపరేషన్ ఏంటంటే నేను వేరే వాళ్ళకి డొనేట్ చేస్తున్నాను కిడ్నీని ఒకదాన్ని. అదే ఆపరేషన్. అది రేపు పొద్దున్న రిపోర్టింగ్కి అయితే వెళ్ళాలి. అది సక్సెస్ అయ్యి ఈ సంక్రాంతి లోపు ఆపరేషన్ అయిపోవడానికి ఆ దేవుడు కృప చూపించేటట్లు మీ అందరి ప్రార్థనలో జయకరంగా ఆపరేషన్ జరగడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. పరిశుద్ధునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ వారంలో అయితే నాకెన్నో శోధనలు వచ్చి ఉన్నాయి. ఆ శోధనలన్నింటిలో దేవుడు నేను చేతనే సరి చేసినని చెప్పేసి వచ్చింది. దేవుడు ఎంతగానో ఆయన కృపరేఖల కింద నన్ను కాపాడి ఆయన సన్నిధానంలో జయములు సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. మాకు 3 ఆటోలు కొనుక్కున్నాము. అయినా సరే ఫస్ట్ ఆటో వైరింగ్ గిట్టు కాలిపోయింది. తమ్ముడి దగ్గరికి వచ్చి నేను ఎంతగానో విడిచున్నప్పుడు 11,000 ఇచ్చి తీసుకెళ్ళాను. కట్టిన సరే ఫైనాన్స్ వాడు తీసుకెళ్ళిపోయారు. మిగతా 2 ఆటోలు మా బావగారు కొనిచ్చారు, మా హస్బెండ్ వాళ్ళని. అవి నిలబెట్టలేకపోయాడు. అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఎంతగానో మా హస్బెండ్ మారి నాతో పాటు చర్చికి వచ్చారు. ఒక 3 years నుంచి ఆయన లోకంలో పడిపోయి నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎంతో అనుకున్నారు. వ్యభిచారం అని పిశాసులు పెట్టి ఆయన పీడించి ఉండి నేను ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హస్బెండ్కి నాకు విడుదల ఇచ్చుకున్నారు. 3 years బ్యాక్లో నాకు షుగర్ వచ్చి ఉంది. నేనైతే మెడిసిన్స్ వాడను, దైవిక స్వస్థలను నిలబెడతాం మమ్మీ నేను అలాగ నిలబడి ఉన్నప్పుడు నేను చనిపోయే స్థితిలో పైన మేనల్లో ఇంత గడ్డలు వచ్చేసి నాకు గడ్డలు అంటేనే తెలియదు. సీము బ్లడ్ చనిపోయే స్థితిలో ఉన్నాను. నేను అప్పుడు అనుకున్నాను, దేవా నాకు ఈ షుగర్ వ్యాధి పెట్టి ఉన్నావు, నాలో ఇంకేమన్నా నీకు తెలియని ఉంటే నన్ను మీతో క్షమించి ఈ గడ్డలు తీసేయి, స్వస్థపరచు. మీ సన్నిధానంలో నేను మీ సేవ చేసుకుంటూ మీ పాటలు పాడుకుంటూ మీ సన్నిధానంలో నేను గడుపుతాను తండ్రి. మా హస్బెండ్ని కూడా మార్చమని. మేమైతే రోడ్డు మీద నిలబడి ఉన్నాము. మా హస్బెండ్కి మైండ్ పోయి ఉంటే నేను రోడ్డు మీద అడుక్కొని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి బాగు చేయించి ఉన్నాను. అయితే 4 సంవత్సరాలు అవుతుంది మా మమ్మీ చనిపోయి. మమ్మీ అసలు వదిలిపెట్టేది కాదు. నేను 4 రోజులు విజయవాడలో మా అత్తగారికి బాగోలేదని వెళ్ళి వచ్చేసరికి షుగర్ వచ్చింది. మమ్మీకి అంతకుముందు మా తాతయ్య గారికి చర్చికి వెళ్తాం ఇష్టం ఉంది. మా మమ్మీని తల పగలు కొట్టి ఉన్నారు. అప్పుడు మెడిసిన్స్ వాడలేదు మమ్మీ. డాక్టర్ గారు చెప్పినారు తర్వాత ఆమెకు ప్రాబ్లం వచ్చిందని. అయినా సరే మా మమ్మీ లేదు. మేము అప్పుడు ఏం చెప్పినారంటే పరిశుద్ధులు ఆవు మాంసం పెడితే ఆమె తల కట్టుకుంటుంది, ఆమె చాలా బాగుంటుంది అని చెప్పి ఉన్నారు. 5 కేజీల ఆవు మాంసం కైమా చేయించి మమ్మీ ఆట మాంసం అని చెప్పి అబద్ధం చెప్పి నేను ఆమెకి పెట్టి ఉన్నారు. దేవుడు దాన్ని కట్టి ఉన్నారు. తర్వాత తమ్ముడు మ్యారేజ్ అయిన తర్వాత టీపీఎంలోనే సిలోన్ పెంతికొస్కి వెళ్తాము, దానిలోనే మ్యారేజ్ చేసి ఉన్నాము. ఎన్నో శోధనలు, తుఫాన్లు, గాలులు, శోధనలు వచ్చి ఉన్నవి. మా మమ్మీ చిన్న పాప అయి ఉంది, ఆమెకి ఎవరూ తెలియక ఎన్నో గొడవలు వచ్చి ఉన్నవి. అయితే ఆ గొడవల్లో కూడా దేవుడు జయమిచ్చి ఉన్నారు. నేను 4 రోజులు విజయవాడ మా ఆయనని వెళ్ళి వచ్చేసరికి ఆమెకి మనసు లేదు. ఎప్పుడు సైతాను సరిపో అని చెప్పి అనేదంట. మా మమ్మీ ఊరేసుకొని మా పాప గురించి చచ్చిపోయింది. నేను వచ్చేసరికి నాకు చెప్పలేదు. కరెంట్ బాక్స్లో పెట్టి ఉన్నారు. వచ్చి చూసి అలాగే పడిపోయి నేను నన్ను బయటకు వెళ్ళకుండా పెంచింది మా మమ్మీ. పరిశుద్ధ జీవితంలో మమ్మల్ని దేవుడు ఆయన కృపారేఖల కింద కాపాడి అయినా మా మమ్మీ అలా చనిపోయినా సరే దేవా క్షమించే ఆమెను మీ రాజ్యంలో ఉంచుకోవాలని చెప్పేసి నేను అంతగానో ప్రార్థన చేసినప్పుడు అమ్మ బయటపడిన కట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మా కుటుంబంలో కూడా మేము ఈ అప్పులన్నీ తీసివేసి 3 లక్షలు బాకీ ఉంది.
మేము అద్దె ఆటో వేస్తున్నారు ఇప్పుడు మా హస్బెండ్. ఆ అద్దె ఆటో నుంచి విడిపించి ఫిబ్రవరి కల్లా మేము ఒక మంచి ఆటో కొనుక్కోవడానికి మీరందరూ మా కొరకు ప్రార్థన చేయమని, ఆయన రాకడ ఈ రోజైతే మమ్మల్ని అందరినీ సిద్ధపరిచేయండి, రాకడలో కనపడేలాగా మీ అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్షి ముగించుకుంటున్నాం. దేవుని నమ్మకం ఉన్నారు, అయ్యగారికి అమ్మగారికి ఉన్నారు గురించి మీ అందరికీ కూడా నమ్ముకున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన 2024లో నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకున్న విశ్వాసాన్ని బట్టి నీకే మేలు చేయడం మానడని ఆ వాగ్దానం వచ్చింది. మరి గడిచే సంవత్సరంలో మేము ఎక్కడా కూడా విశ్వాసంగా లేము. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు, ఎంతో విశ్వాసంగా ఉండాల్సిన సమయంలో కూడా మేము విశ్వాసంగా ఉండలేకపోయాం. అయినప్పటికీ దేవుడు మా పట్ల ఎంతో కార్యం చేశాడు. దేవుడు ఎక్కడ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మరి మొదటిగా జనవరిలోనే మరి కీర్తన విషయంలో దేవుడు మరి కార్యం చేసినప్పుడు అసలు ఆ పిల్ల మరి 5 రోజులు అవుతే కనీసం 100 రూపాయలు కూడా లేదు మా దగ్గర. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ పిల్ల అవడం, అయినా కానీ దేవుడు ఎక్కడ సిగ్గుపడకుండా తన జీవితంలో మరి ఆ ఫంక్షన్ విషయంలో గొప్ప కార్యం చేశాడు. ఆ ఫంక్షన్కి ముందు ఏం జరిగిందంటే, మరి నా భర్త కోళ్ళకని వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మరి అక్కడ సూదిగట్టుగా అవతలకి యాక్సిడెంట్ అయ్యి భయంకరమైన అసలు ఆ దెబ్బల్లో మనిషి బతికాడంటే ఆశ్చర్యం. భయంకరమైన దెబ్బలు, అసలు నాలుగంత మీద కొట్టుకుపోయి అసలు ఘోరమైన దెబ్బలు. 10:09 రాత్రి అటువంటి దెబ్బల్లో కూడా నా భర్తను సజీవ లెక్కలో నిలబెట్టాడు. అందరిని బట్టి దేవుడు నామనికి వందనాలు. అయినా కానీ తను తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు మరి ఎంత గొప్ప కార్యాలు చేసినా తన విశ్వాసం ఉండకపోయినా దేవుడు మరి ఎంతగా నా భర్తని కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నో కార్యాలు మరి మా పట్ల జరిగినాయి గడిచిన సంవత్సరంలో. ఈ 2025లో కూడా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడు. మరి నా కుటుంబం అంతా మందిరంలో ఉండాలని మరి బాలాజీ విషయంలో కూడా మరి ఆడు ఎప్పుడు శనివారం నైట్ వచ్చి మేము మందిరానికి వచ్చి మందిరంలో పడుకునేవాడు. మరి కొన్ని రోజుల తర్వాత ఆడి కొంతకాలం ముందు ఏం చేశాడంటే, నాకు ఉండాలనిపించలేదని చెప్పి ఇంటికి వచ్చేసేవాడు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నదాన్ని, అయ్యా మరి ఒకప్పుడు మేము మరి పరిచర్య చేసేదాన్ని, వెళ్ళేదాన్ని, మరి వెళ్ళలేకపోతున్నాను. మరి నా బిడ్డ కూడా దూరం అయిపోతున్నాడు. అయ్యా అడిగి సన్నిధిలో నిలబెట్టయ్యా. అని అసలు శనివారం నైట్ ఇంటికి ఎందుకు వచ్చేస్తున్నాడు, వెళ్ళారా వచ్చారా అన్నట్టుగా చేసేవాడు. లోపల పడిపోతాడయ్యా నా బిడ్డ, ఎవరి కాలం రక్షించుకున్నావు అని నేను ఎంతగా మనం పెట్టుకున్నదాన్ని. దేవుడు మరి ఆడ మనసును కూడా మార్చి శనివారం నైట్ ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అలా మరి నా భర్త విషయంలో కూడా మరి మీరు అనుదిన ప్రాంతాల్లో మరి జ్ఞాపకం చేసుకొని తను మందిరానికి రావాలని కూడా తెలుసుకుంటలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో అనేక సమస్యలు, అప్పులు, ఎంతగా నలిగిపోతున్నాం. పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా తను తెలుసుకోలేకపోతున్నాడు. తను మారాలని కుటుంబం అంతా మరి నాకు ఏంటంటే ఒకే ఆశ, కుటుంబం అంతా రక్షించబడ్డాం. దేవుడు నామానికి అవమానకరంగా బ్రతకూడదన్నదే ఆశ. మన భర్త నిలబడేటప్పుడు మీరు అనుకున్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపుల గొప్ప దేవాలయ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. బిడ్డలు నిలబడి సాక్ష్యాలు చెప్పి ఉన్నారయ్యా. వారందరి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు ప్రభు. నా ప్రభు వినడం ద్వారాగా విశ్వాసం కలుగుతుందన్నావు ప్రభు. బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నేను స్తుతించి నేను గణపరిచి
వచ్చి ఉన్నారు. ఇంకా చెప్పలేని మా అందరి విషయంలో కూడా మరొక్కసారి నాయన మీకు చెప్పి గణపరిచే కృపను మాకు దయచేయమని యేసునామములో వేడుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. నరయందు తన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. నరయందు తన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరం కూర్చున్నాం, మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.